the day of Pentecost, పెంతెకోస్తు దినాన once again, మరొక the మారు mantle of God, the power of God, దేవుని యొక్క వస్త్రము, it దేవుని came యొక్క and fell శక్తి upon the mankind. మానవాళి మీద పడవేయబడింది. That's why అందును బట్టి that is more powerful. అది అత్యంత That's శక్తివంతమైనది. why the shadows of Peter could heal people. అందును బట్టి పేతురు యొక్క నీడ ప్రజల్ని That's why స్వస్థపరచగలిగింది. the aprons and the kerchiefs of Paul could heal people. అందును బట్టి పౌలు యొక్క చేతి గుడ్డలు అనేకుల్ని స్వస్థపరచగలిగాయి. You and I, మీరు the నేను church was birthed out with this power. ఈ శక్తి ద్వారా సంఘం This is ఆవిర్భవించింది. not a double portion. ఇది రెండంతల భాగం కాదు. This is all the power of God. ఇది దేవుని యొక్క సంపూర్ణ శక్తి. Hallelujah. హల్లెలూయా. And the church birthed out by that power. ఆ శక్తి ద్వారా సంఘం ఆవిర్భవించింది. We've been baptized by the water. మనం నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందాం. Every pastor, every John of yours baptized you with water. మీ యొక్క ప్రతి యోహాను మిమ్మల్ని నీళ్ళతో బాప్తిస్మం ఇస్తాడు. Jesus, కానీ యేసు he gave his mantle. ఆయన తన దుప్పటినిచ్చాడు. And the fire of Holy Spirit came. పరిశుద్ధాత్మ అగ్ని క్రిందకి దిగి Now వచ్చింది. see. It fell and sat upon every individual. ప్రతి వ్యక్తి మీద అది కూర్చుంది. The same manner. అదే The రీతిగా same cloven tongues of fire. అదే విభజించబడిన That fell నాలుకలు upon everybody. ప్రతి ఒక్కరి మీద వాలింది. It's not one Elisha. ఒక్క ఎలీషా కాదు. Because he said, ఎందుకనగా ఆయన go అన్నాడు, ye and preach the gospel to all the earth. భూమి అంతటికి సువార్త ప్రకటించండి అని. When he preached, ఆయన he ప్రసంగించినప్పుడు said, ఆయన the అన్నాడు, Spirit of God is upon me. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది. I came to preach the good news to all people. ప్రజలందరికీ సువార్త ప్రకటించడానికి నేను But వచ్చాను. if I'm sending you, the church, కానీ సంఘమా నేను మిమ్మల్ని పంపినప్పుడు to preach the same gospel, అదే సువార్తను the ప్రకటించడానికి same పంపినప్పుడు Spirit that's upon me నా మీద ఉన్న అదే ఆత్మ has to come and sit upon you. మీ పైన వాలవలెను. So now God made everybody his anointed ones. కనుక దేవుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని తన Hallelujah. అభిషిక్తులుగా మార్చాడు.